ఈరోజు మన వీడియోలో సిఎస్సి సైట్ నుండి స్టూడెంట్స్ యొక్క హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డ్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి అనే విషయం గురించి మనం ఈరోజు వీడియోలో డిస్కస్ చేసుకుందాం. ఈ యొక్క హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డ్ని డౌన్లోడ్ చేసుకోవడానికి అఫీషియల్ వెబ్సైట్ వచ్చేసరికి csc.ap.government.in. ఈ సైట్ యొక్క లింక్ని నేను మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. గూగుల్లో ఇలా టైప్ చేయగానే మనకి స్క్రీన్ మీద ఇలా కనపడుతుంది. దీని మీద ప్రెస్ చేయగానే హోమ్ స్క్రీన్ మనకి ఇలా కనబడుతుంది. ఇక్కడ రైట్ హ్యాండ్ సైడ్ వచ్చేసరికి లాగిన్ అని చెప్పేసి ఆప్షన్ ఉంది. ఈ లాగిన్ అనే ఆప్షన్ మీద మనం ప్రెస్ చేయాలి. ప్రెస్ చేయగానే ఇక్కడ లాగిన్ పేజ్ మనకు ఓపెన్ అవుతుంది. దీనిలో వచ్చేసరికి యూజర్ నేమ్గా మన స్కూల్ యొక్క డైస్ కోడ్, ఇంకా పాస్వర్డ్ వచ్చేసరికి మన స్కూల్ డైస్ కోడ్కి అటెండెన్స్ యాప్లో మనం ఇచ్చినటువంటి పాస్వర్డ్, అంటే ఆల్రెడీ అంతకుముందు మనం సెట్ చేసుకున్నటువంటి పాస్వర్డ్ని ఎంటర్ చేసి ఇక్కడ కనపడుతున్నటువంటి క్యాప్చా కోడ్ని ఎంటర్ చేసి సైన్ ఇన్ అనే ఆప్షన్ ద్వారా మనం ముందుగా లాగిన్ అవ్వాలి. అంటే యూజర్ నేమ్ వచ్చేసరికి ఏమో మన స్కూల్ యొక్క డైస్ కోడ్, పాస్వర్డ్ ఏమో ఆ డైస్ కోడ్కి స్కూల్ అటెండెన్స్ యాప్లో పెట్టుకున్నటువంటి పాస్వర్డ్ టైప్ చేసి క్యాప్చా కోడ్ ఎంటర్ చేసి ముందుగా మనం సైట్లోకి సైన్ ఇన్ అవ్వాలి. సైట్లోకి సైన్ ఇన్ అవ్వగానే హోమ్ స్క్రీన్ మనకి ఇలా కనపడుతుంది. హోము, డాష్బోర్డు, ఎంఐసి రిపోర్ట్స్, సర్వీసెస్, లాగౌట్. అయితే కొంతమందికి ఈ పైన ఉన్నటువంటి మెనూ బార్ కనపడకుండా కేవలం ఇది మాత్రమే కనబడుతూ ఉంటుంది. దానికి ప్రాబ్లం ఏంటంటే మనం ఈ సైట్ యొక్క సెట్టింగ్స్ డెస్క్టాప్ మోడ్లో పెట్టుకోవాలి. డెస్క్టాప్ మోడ్లో తో పాటుగా దీని యొక్క సైజుని మనం రీసైజ్ చేసుకొని, అంటే 100% ఉన్నటువంటి ఈ సైట్ యొక్క సెట్టింగ్స్ని ఆల్రెడీ ఇంతకుముందు వీడియోలో కూడా మనం చెప్పుకున్నాము. ఆ యాక్సెసిబిలిటీ అనే దాని మీద ప్రెస్ చేసి ఇక్కడ మనకి ఇది 100% ఉంటుంది. దాన్ని 75, 73, 70 పెట్టుకుంటే స్క్రీన్ సైజ్ మనకి జూమ్ సైజ్ తగ్గి మనకి మిగతావన్నీ కూడా కనపడతాయి అన్నమాట. కాబట్టి సైట్ సెట్టింగ్స్ సరిగ్గా పెట్టుకున్న తర్వాత మాత్రమే మనకి మొబైల్లో ఈ పైన ఉన్నటువంటి మెనూ బార్ కనబడుతుంది. ఇప్పుడు మనం హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డ్ని డౌన్లోడ్ చేయడానికి ఇక్కడ సర్వీసెస్ అని చెప్పేసి ఆప్షన్ ఉంది. ఈ సర్వీసెస్ అనే ఆప్షన్ మీద ప్రెస్ చేయాలి. సర్వీసెస్ అనే ఆప్షన్ మీద ప్రెస్ చేయగానే మనకి మళ్ళీ స్క్రీన్ ఇలా ఓపెన్ అవుతుంది. సర్వీసెస్లో మళ్ళీ కింద ఇంకొక సర్వీసెస్ అని చెప్పేసి ఆప్షన్ ఉంది. మనకి ఇక్కడ చూస్తే సర్వీసెస్ అని చెప్పేసి ఇంకొక ఆప్షన్ ఉంది. దాని మీద ప్రెస్ చేయాలి. ప్రెస్ చేస్తే వీటిలో మనకి 1 by 1 కొన్ని ఐటమ్స్ ఉన్నాయి. కిందకి స్క్రాల్ చేసుకుంటూ వెళ్తే R3.5 దీంట్లో స్టూడెంట్ వైజ్ హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డ్ అని చెప్పేసి ఒక ఆప్షన్ ఉంది. మనకి స్క్రీన్ మీద కనబడుతుంది స్టూడెంట్ వైజ్ హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డ్ అని చెప్పేసి. దీని మీద ప్రెస్ చేయాలి. ప్రెస్ చేసిన తర్వాత స్క్రీన్ మనకి ఇలా కనపడుతుంది. స్కూల్లో ఉన్నటువంటి విద్యార్థుల యొక్క ప్రోగ్రెస్ కార్డ్స్ని మనం చూడటానికి స్క్రీన్ ఇలా కనబడుతుంది. ఇక్కడ క్లాస్ అని చెప్పేసి ఆప్షన్ ఉంది సెలెక్ట్ చేసుకోవడానికి. ఈ సెలెక్ట్ అనే ఆప్షన్ మీద ప్రెస్ చేయగానే స్కూల్లో ఉన్నటువంటి అన్ని క్లాసులు, అయితే ఇప్పటి వరకు దీనిలో 10th క్లాస్ ఆప్షన్ అయితే ఎనేబుల్ చేయలేదు. మేబీ మరి 10th క్లాస్ వాళ్ళకి హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డ్స్ సంబంధించి మనకి ఏమైనా గైడ్లైన్స్ ఇస్తారేమో, అప్పటి వరకు వెయిట్ చేయాలి. ప్రెజెంట్ అయితే మాత్రం అప్ టు 9th క్లాస్ వరకు మాత్రమే హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డ్స్ యొక్క డీటెయిల్స్ మనకి డిస్ప్లే అవుతున్నాయి. దట్ టు ఇంకొకటి ఏంటంటే ఒక క్లాసులో 2 సెక్షన్లు 3 సెక్షన్లు ఉన్నా సరే క్లాసులో ఉన్నటువంటి అందరు విద్యార్థులు క్లాస్ మొత్తము కలిపి ఒకటేగా డిస్ప్లే అవుతుంది. సపరేట్గా సెక్షన్స్ అయితే మనకి డిస్ప్లే అవ్వట్లేదు. మనం Ctrl+F కొట్టి సెర్చ్ బార్ ద్వారా మనకు కావాల్సిన విద్యార్థిని టైప్ చేసుకుని రిపోర్ట్ని మనం వ్యూ చేసుకోవచ్చు. సో ఇప్పుడు మనకి ఏ స్టూడెంట్కి సంబంధించినటువంటి ఏ క్లాస్కు సంబంధించినటువంటి రిపోర్ట్స్ హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డ్ చూడాలనుకుంటున్నాం, అది క్లాస్ సెలెక్ట్ చేసుకుంటాము. గెట్ డీటెయిల్స్ అనే ఆప్షన్ మీద ప్రెస్ చేస్తాము. గెట్ డీటెయిల్స్ అనే ఆప్షన్ మీద ప్రెస్ చేయగానే ఆ క్లాసులో ఉన్నటువంటి అందరి విద్యార్థుల యొక్క నేమ్స్, వారి యొక్క డీటెయిల్స్, స్టూడెంట్ ఐడి, నెక్స్ట్ అట్లాగే స్టూడెంట్ నేము, జెండరు, డేట్ ఆఫ్ బర్త్, అడ్మిషన్ నెంబరు, వారి యొక్క సెక్షను, వారి యొక్క పెన్ నెంబరు,
చివరిలో మనకి వ్యూ రిపోర్ట్ అని చెప్పేసి కనపడుతుంది అనమాట. ఈ వ్యూ రిపోర్ట్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద ప్రెస్ చేయడం ద్వారా విద్యార్థి యొక్క హోలిస్టిక్ ప్రోగ్రెస్ రిపోర్ట్ కార్డు మనకి డిస్ప్లే అవుతుంది. ఒక స్టూడెంట్ ఎదుర్కొంటూ ఉన్నటువంటి వ్యూ రిపోర్ట్ అనే కార్డు మీద నేను ప్రెస్ చేశాను. ప్రెస్ చేయగానే ఇదిగో మనకి ఇట్లాగా హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డు డిస్ప్లే అవుతుంది. ఇక్కడ స్టూడెంట్ యొక్క హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డులో ఫస్ట్ పేజీలో స్టూడెంట్ యొక్క నేము, క్లాసు, సెక్షను, రోల్ నెంబరు, నెక్స్ట్ స్కూల్ పేరు, స్కూల్ యొక్క యూడైస్ కోడు, అకాడమిక్ ఇయర్ ఇవన్నీ డిస్ప్లే అవుతున్నాయి అన్నమాట. ఇవన్నీ ఆల్రెడీ ప్రింటెడ్ ఫామ్లోనే వస్తాయి మనకి, అంటే మనకి డిస్ప్లే అవుతూ ఉంటాయి. తర్వాత స్టూడెంట్ ప్రొఫైల్ వచ్చేసరికి స్టూడెంట్ యొక్క అడ్మిషన్ నెంబరు, నెక్స్ట్ నేమ్ ఆఫ్ ద స్టూడెంటు, డేట్ ఆఫ్ బర్త్, ఆల్రెడీ మనం యూడైస్ ప్లస్లో ఎంటర్ చేసినటువంటి వెయిట్, హైట్ కూడా ఆటోమేటిక్గా ఇక్కడ డిస్ప్లే అయ్యి బిఎంఐ బాడీ మాస్ ఇండెక్స్ కూడా మెజర్మెంట్ చేసేసుకుని మనకి ఇక్కడ ఆ వాల్యూస్ అనేది డిస్ప్లే అవుతున్నాయి. నెక్స్ట్ ఆధార్ నెంబరు, అపార్ ఐడి ఇంకా మనకి దీనిలో జనరేట్ అయ్యి రాలేదు. పెన్ నెంబర్ డిస్ప్లే అవుతుంది. మదర్ టంగ్, ఫాదర్ నేము, మొబైల్ నెంబర్ లాస్ట్ డిజిట్స్, అడ్రస్ ఇవి కూడా డిస్ప్లే అవుతాయి. తర్వాత వచ్చేసరికి కన్సర్న్ స్టూడెంట్ యొక్క అటెండెన్స్ డీటెయిల్స్ ఇవి మనకి టర్మ్ 1, టర్మ్ 2గా తీసుకోవడం జరిగింది. ప్రెజెంట్ అప్ టు SA1 వరకు టర్మ్ 1గా, దానిలో నవంబర్ ఈ నెల వరకు కూడా నవంబర్ 30 వరకు కూడా అటెండెన్స్ స్టూడెంట్ అటెండ్ అయినటువంటి అంటే పైన ఏమో వర్కింగ్ డేసు, స్టూడెంట్ ప్రెజెంట్ అయినటువంటి డేస్ ఆటోమేటిక్గా డిస్ప్లే అయ్యి టర్మ్ 1 వరకు జరిగినటువంటి టోటల్ వర్కింగ్ డేస్కి స్టూడెంట్ హాజరైనటువంటి డేసు, నెక్స్ట్ వాటి యొక్క పర్సంటేజ్ కూడా మనకి ఇక్కడ డిస్ప్లే అవుతుంది అనమాట. అంటే మనం ఇవేమీ కట్టాల్సినటువంటి అవసరం లేదు. అన్నీ కూడా ఇవి చూసుకొని రేపు మనకి మాన్యువల్గా ప్రోగ్రెస్ కార్డులు ఫిజికల్గా వచ్చినప్పుడు CD మార్కర్ పెన్తో వీటిలన్నింటినీ కూడా మనం హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డులో ఎంటర్ చేస్తే సరిపోతుంది. తర్వాత ఇంకా కొన్ని మనకి ఉన్నాయి. అయితే ప్రెజెంట్ వీటికి సంబంధించిన డేటా అయితే ఇక్కడ ఏమీ లేదు. గోల్స్, ఆబ్జెక్టివ్స్ అవి అని చెప్పేసి. నెక్స్ట్ ఇప్పటి వరకు మనం ఆల్రెడీ అటెండెన్స్ యాప్లోను, CSC సైట్లోను SAMP1, SAMP2 మార్క్స్ ఎంటర్ చేయడం జరిగింది. వాటికి సంబంధించిన డేటా కూడా మనకి డిస్ప్లే అవుతుంది. అది కూడా మనం 10, 10, 10, 20 ఫార్మాట్లో ఎంటర్ చేసినవి రెడ్యూస్ చేసి 5, 5, 5, 35 ఇక్కడ మనకి క్లియర్గా గమనిస్తే డిస్ప్లే అవుతుంది, మనకు కనబడుతుంది. 5, 5, 5, 20ని 35గా రెడ్యూస్ చేసి టోటల్ మార్క్స్కి రెడ్యూస్ చేసిన మార్క్స్కి టోటల్ మార్క్స్కి ఎన్ని వచ్చాయి, దానికి గ్రేడ్ ఎంత, అలా ఫస్ట్ లాంగ్వేజ్, సెకండ్ లాంగ్వేజ్, మిగతా అన్ని సబ్జెక్టులు కూడా ఆటోమేటిక్గా మనకి ఈ కార్డులో జనరేట్ అయిపోయి వాటి డిస్ప్లే అవుతున్నాయి మనకి. సో వీటిని జస్ట్ మనం మనకి ఫిజికల్గా ఇచ్చినటువంటి హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డులో ఎంటర్ చేస్తే సరిపోతుంది అనమాట. ఇదేమో SAMP1కి సంబంధించిన డేటా, ఇదేమో SAMP2 అంటే FA1, FA2కి సంబంధించిన డేటా ఇక్కడ డిస్ప్లే అవుతుంది. ఇంకా SA1 మన మార్క్స్ ఎగ్జామ్ జరగలేదు, మార్క్స్ ఎంటర్ చేయలేదు కాబట్టి వాటికి సంబంధించిన డేటా ఇక్కడ బ్లాంక్గా ఉందన్నమాట. అంటే రాబోయే రోజుల్లో మనం ఎంటర్ చేయగానే ఆన్లైన్లో అది కూడా మార్క్స్ మనకి రెడ్యూస్ చేసి డిస్ప్లే అవుతాయి. టీచర్స్ యొక్క రిమార్క్స్ ఏమైనా ఉంటాయి ఇక్కడ ఎంటర్ చేస్తాము. తర్వాత ఇక్కడ క్లాస్ టీచర్ యొక్క సిగ్నేచరు, HM గారి యొక్క సిగ్నేచరు, స్టూడెంట్స్కి ఇంటికి మనం ఈ కార్డు ఇచ్చిన తర్వాత పేరెంట్ యొక్క సిగ్నేచర్ పెట్టడానికి మనకి ఇక్కడ కాలమ్స్ కూడా ప్రొవైడ్ చేశారు. రాబోయే రోజుల్లో జరగబోయే ఫార్మేటివ్ 3, ఫార్మేటివ్ 4, SA2 యాన్యువల్ రిజల్ట్కి సంబంధించి ఇది ఇక్కడ సేమ్ అప్పుడు ఇచ్చినప్పుడు వారితో సిగ్నేచర్ తీసుకోవడానికి నెక్స్ట్ ఇది గ్రేడింగు. ఈ విధంగా మనకి హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డు ప్రతి విద్యార్థికి సంబంధించి ఇన్ని పేజీల ప్రోగ్రెస్ కార్డు అయితే మనకి ప్రెజెంట్ అందుబాటులో ఉంది. అయితే ఇప్పటి వరకు ఇది జస్ట్ వ్యూ రిపోర్ట్, ప్రోగ్రెస్ కార్డు మనకి చూసుకోవడానికి మాత్రం. అయితే ఈ రిపోర్ట్ చూసుకోవడానికి మాత్రం వ్యూ రిపోర్ట్ అనే ఆప్షన్ మాత్రమే మనకు అందుబాటులో ఉంది, కానీ డౌన్లోడ్ ఆప్షన్ అనేది ఎక్కడ ఎనేబుల్ చేయలేదు. మరి 2-3 రోజుల్లో అది ఎనేబుల్ చేస్తారేమో. అయితే దీన్ని ప్రతిదాన్ని కూడా మనం ఆఫ్లైన్ కాపీగా మనం సేవ్ చేసుకోవచ్చు. అది ఎలా సేవ్ చేసుకోవచ్చు అంటే రైట్ హ్యాండ్ సైడ్ టాప్ కార్నర్లో కనపడుతున్న ఈ 3 డాట్స్ మీద మనం ప్రెస్ చేయాలి. ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ ఇలా డౌన్ యారో మార్క్ ఉంది, డౌన్లోడ్ అని చెప్పేసి. ఈ డౌన్ యారో మార్క్ మీద మనం ప్రెస్ చేయాలి. ప్రెస్ చేస్తే మనకి డౌన్లోడ్ అని చెప్పేసి అడుగుతుంది. ఇక్కడ ఫైల్ డౌన్లోడెడ్ అని చెప్పేసి మనకి డిస్ప్లే అవుతుంది, అంటే ఇది డౌన్లోడ్ అయ్యింది.
ఈ ఓపెన్ మీద కొడితే ఇప్పుడు ఆల్రెడీ మనం డౌన్లోడ్ చేసింది ఈ డౌన్లోడ్స్లో ఉంటాయి. దాని మీద ప్రెస్ చేస్తే ఇక్కడ మనకి డిస్ప్లే అవుతుంది, వ్యూవింగ్ అన్ ఆఫ్లైన్ కాపీ ఆఫ్ దిస్ పేజ్. డౌన్లోడ్ చేసినటువంటి ఆఫ్లైన్ కాపీని మీరు ఇప్పుడు చూస్తున్నారు అని చెప్పేసి. ఇట్లా ప్రతిదాన్ని కూడా మనం ఒక్కొక్కటి ఆ డౌన్లోడ్ యారో మార్క్ ద్వారా మనం డౌన్లోడ్ చేసుకొని ఈ డౌన్లోడ్ యారో మార్క్ ద్వారా ఒక్కొక్కటి డౌన్లోడ్ చేసుకొని డౌన్లోడ్స్లోకి వెళ్తే మనకి మనం ఈ డౌన్లోడ్ చేసిన అన్నీ కూడా 1 by 1 మనకి డౌన్లోడ్ అవుతూ ఉంటాయి. మన సెక్షన్లో ఉన్నటువంటి వారందరి యొక్క హోలిస్టిక్ ప్రోగ్రెస్ రిపోర్ట్ కార్డ్స్ని అలా డౌన్లోడ్ చేసుకుని ఆఫ్లైన్లో సేవ్ చేసుకుని మనకు కావాల్సి వచ్చినప్పుడల్లా మనం వాటిని ఈ ఫిజికల్గా వచ్చినటువంటి హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డులో డీటెయిల్స్ని మనం ఎంటర్ చేయొచ్చు అనమాట. ఎందుకంటే సైట్ పద్దాక మనకి కొన్నిసార్లు బిజీగా ఉండొచ్చు, పద్దాక సైట్లో చూసుకొని వేసుకోవడము, సర్వర్ ఇష్యూస్ తలెత్తడం వల్ల ఆన్లైన్లో వేయటం కుదరదు. కాబట్టి ఒకసారి కనుక మన క్లాసులో ఉన్న వాళ్ళందరూ ఒకేసారి డౌన్లోడ్ చేసుకొని డౌన్లోడ్స్లో ఉంచుకుంటే మనకి లేజర్ పీరియడ్ దొరికినప్పుడు, ఖాళీ దొరికినప్పుడల్లా కూడా వీటిని మనం ఎంటర్ చేసుకోవచ్చు అనమాట. ఈ విధంగా సిఎస్సి సైట్లో స్టూడెంట్స్కి సంబంధించి డిసెంబర్ 7వ తారీఖున జరగబోయే మెగా పేరెంట్స్ మీటింగ్లో ఈ హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డ్ని మనం డిస్ట్రిబ్యూట్ చేయాలి. కాబట్టి వాటిని మనం డౌన్లోడ్ చేసుకుని ఆ డేటా ఎంటర్ మొత్తాన్ని కూడా మనం ఓన్లీ CD మార్కర్ పెన్తో మాత్రమే ఎంటర్ చేయాలని మనకి ఇన్స్ట్రక్షన్స్ అనేది ఇవ్వడం జరిగింది.